చపాతీలోకి అద్దిరిపోయే ఒక సింపుల్ కర్రీని అయితే చూపిస్తాను. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని నార్త్ ఇండియన్ స్పెషల్ మూంగ్ దాల్ తడ్కా అంటారు. దీనికోసము ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవన్నీ లైట్‌గా రోస్ట్ అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్‌ని సన్నగా తరిగి ఇలా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ రెసిపీకి అసలైన ఇంగ్రీడియంట్ మూంగ్ దాల్. మూంగ్ దాల్‌ని ఒక 4, 5 గంటల వరకు నానబెట్టుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్‌లో పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో టొమాటోలన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, హాఫ్ స్పూన్ జీరా పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ పక్కన ఇలా ఉడకబెట్టుకున్న మూంగ్ దాల్‌ని అయితే వేసేసి బాగా కలిపేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు అందులో వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే ఒక 2-3 క్యూబ్స్ ఆఫ్ బటర్ని ఇలా వేసారంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చపాతీలోకి తినడానికి చాలా చాలా బాగుంటుంది. నార్త్ ఇండియాలో ఇది చాలా చాలా ఫేమస్. ప్రతి డాబాలో ఇది దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.